రియల్ లైఫ్లో నోట్స్ సేవ్ చేయడం, యూజర్ డేటా స్టోర్ చేయడం చాలా యూస్ఫుల్. మరి పైథాన్ కోడింగ్లో ఇది మనకి ఎలా యూజ్ అవుతుందో చూద్దామా? ఒకసారి ఊహించండి, మీరొక ప్రోగ్రాం రన్ చేశారు, దాంట్లో డేటా ఎంటర్ చేశారు. ప్రోగ్రాం క్లోజ్ అయ్యాక ఆ డేటా అంతా పోయిద్ది. అదే ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఫైల్స్ యూజ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే డేటాని ఫైల్లో సేవ్ చేసి తర్వాత మళ్ళీ యూజ్ చేయడం. ముందుగా ఫైల్ క్రియేట్ చేసి రైట్ చేద్దాం. విత్ ఓపెన్ data.text ఈక్వల్ టు w యాజ్ ఫైల్. file.write hello world. ఇది రన్ చేస్తే data.text అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. అందులో hello world సేవ్ అవుతుంది. ఇప్పుడు అదే ఫైల్ని రీడ్ చేద్దాం. విత్ ఓపెన్ data.text ఈక్వల్ టు r యాజ్ ఫైల్. కంటెంట్ ఈక్వల్ టు file.read. ప్రింట్ కంటెంట్. ఇది ఫైల్లో ఉన్న డేటాని చదివి స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇక్కడ విత్ ఓపెన్ యూజ్ చేసినందువల్ల ఫైల్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. అంటే మాన్యువల్గా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. అంతే, ఇప్పుడు మీ డేటా ప్రోగ్రామ్ క్లోజ్ అయినా సేఫ్గా ఉంటుంది. ఫాలో అవ్వండి 16వ రోజు కోసం. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.